ఈ వీడియో వచ్చేసి టోక్యో రివెంజర్స్ సీజన్ 1లో ఫస్ట్ ఎపిసోడ్ ఇది. మన హీరో పేరు వచ్చేసి టకేమేషి. మనోడు తింటూ న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటాడు. ఆ న్యూస్లో వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్ని ఎవరో షూట్ చేసి చంపినట్టుగా న్యూస్లో చూపిస్తూ ఉంటారు. తను వచ్చేసి నా మిడిల్ స్కూల్ గర్ల్ ఫ్రెండ్ అని మనం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇంటి ఓనర్ వచ్చేసి నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా గట్టిగా సౌండ్ చేయొద్దని మనోడిని తిడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి అని మనోడు అంటూ ఉంటాడు. తర్వాత మనోడు డీవీడీ రిటర్న్ చేయడానికి వెళ్తాడు. కానీ అక్కడున్న షాప్ కీపర్ వచ్చేసి ఎప్పుడు తీసుకున్న డీవీడీలు ఎక్కడనో అక్కడే తిరిగి మళ్ళీ పెట్టడం తెలుసుకొని అంటుంది. మనోడు నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా కొంతమంది పిల్ల బచ్చాగాళ్ళు మనోనికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. తర్వాత మనోడు రైల్వే స్టేషన్కి వస్తాడు. నా మిడిల్ స్కూల్ ఏజ్ బాగుండేది, అక్కడ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేది మనం ఆలోచిస్తూ ఉంటే వెనకాల నుండి ఒక వ్యక్తి మనోడిని ట్రాక్ మీదకి తోసేస్తాడు. మనోడు ఆ ట్రాక్ మీద పడి ఇక కాసేపట్లో ట్రైన్ గుర్తు నేను చనిపోతాను అనుకున్న ముందరగా తన గర్ల్ ఫ్రెండ్ తనకి గుర్తుకొస్తూ ఉంటుంది. సీన్ కట్ చేసి మనోడు ట్రైన్లో ఉన్నట్టు చూపిస్తుంటాడు. తన ఫ్రెండ్స్ వచ్చేసి ఎరా ట్రైన్లో ఉన్నట్టు కింది దిగవని అంటే మనోడు ఏదో దిగుతున్నానని అంటాడు. మన టకేమిచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఒకసారిగా మనోడు అద్దంలో చూసుకుని ఎవడరా ఇది నా ఫేస్ అయినా అసలు ఏంటి ఏం జరుగుతుందని మనోడు కంగారు పడుతూ ఉంటాడు. చిన్నప్పుడు నేను మరీ ఇంత దారుణంగా ఉన్నాడని మనోడు జోబిల్ చెక్ చేసుకుంటే ఆ జోబిల్ వచ్చేసి ఒక ఫోను ఒక 500 రూపీస్ కాయిన్ ఉంటుంది. తర్వాత మనోడు ఫోన్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతా అక్కడ టైము డేట్ చూసి ఏంటి నేను 12 సంవత్సరాలు వెనక్కి వచ్చాను ట్రైన్ ట్రావెల్ చేశానని మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. మన టకేమిచ్చి ఫ్రెండ్స్ వచ్చేసి ఏంట్రా ఏమైందిరా నీకు ఈరోజు అంతా తేడాగా బిహేవ్ చేస్తున్నామని అంటారు. వీళ్ళు రెస్టారెంట్లో తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. రే టకేమిచ్చి మీ అన్నయ్య సీనియర్ కదా, అయితే మనకి ఇంకా భయం లేదు, కనపడిన వాళ్ళందరూ కొడదాం పదని వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. తర్వాత మనోళ్ళు తినేసి ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మన టకేమిసి వచ్చేసి నాకు ఏం జరిగిందో గుర్తుకు రావట్లేదు, 12 ఏళ్ల క్రితం వెనక్కి వచ్చానంటే నమ్మలేకపోతున్నానని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మనోడు ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ ఫస్ట్ ఎయిడ్ స్టూడెంట్లకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తర్వాత వీళ్ళంతా ఒక పార్కులో మాట్లాడుకుంటూ ఉంటారు. మన టకేమిచ్చి వచ్చేసి ఇప్పుడు గొడవ పడ్డమంత అవసరమా అని వాళ్ళ ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కొంతమంది సీనియర్స్ నడుచుకుంటూ వస్తూ రే పిల్లనాయాళ్ళ మీరేనమ్మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి వార్నింగ్ ఇచ్చింది అంటూ ఉంటారు. మీరు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కదా, మీ బాస్ మసారుకో మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒకడు వచ్చేసి మసారుకును కొట్టి వెళ్ళి జ్యూస్ తీసుకురాపోవోయ్ అని అంటాడు. దాన్ని చూసి మన టకేమిచ్చి ఫ్రెండ్స్ వచ్చేసి ఏంట్రా ఇది అనుకుంటూ ఉంటారు. మనోడు వెళ్ళి జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనోడిని కుక్కను కొట్టినట్టు కొడుతూనే ఉంటారు ఆ సీనియర్స్ వచ్చేసి మన టకేమిచ్చి ఫ్రెండ్స్ని టకేమీని చాలా ఘోరంగా కొడుతూ ఉంటారు. రత్తాలు వచ్చేలా వాళ్ళని కింద వేసి కొడుతూనే ఉంటారు. మనోళ్ళు వచ్చేసి మోకాల మీద కూర్చొని సారీ సీనియర్స్ అని మన వాళ్ళతో అంటారు. పిల్లన ఎలా ఇంకొకసారి ఎవరైనా ఏడిపించండి నాకు తెలిసిందో మీకు తోలు తీస్తానే అక్కడి నుంచి సీనియర్ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే మన టకేమిచ్చి లేచి నా చిన్నప్పటి నుంచి నా బతుకంతా ఇలాగే ఉంది, అందరి చేత దెబ్బలు తింటూ అందరిని క్షమాపణ అడుగుతూ ఇలాగే బతుకుతున్నానని మనోడు ఏడుస్తూ ఉంటాడు. మన టకేమిచ్చి వచ్చేసి అయిందని ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. మన టకేమిచ్చి వచ్చేసి నాకు కొంచెం పని ఉంది మీరు వెళ్ళండి నేను తిరిగి వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడికి ఏమైందిరా పొద్దున్న నుంచి వాడు అదోలా ఉన్నాడని అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. మనోడు పరిగెత్తుకుంటా తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. అప్పుడే మనోడు తన కాలింగ్ బెల్ కొట్టి టకేమిచ్చి నువ్వేనని ఆ అమ్మాయి అంటుంది. మనోడు ఒక్కసారిగా చూసి షాక్ అవుతాడు. మన హినాటా వచ్చేసి నీకు ఎన్నిసార్లు చెప్పాను గొడవలకు వెళ్ళొద్దు దెబ్బలు తినొద్దని అంటుంది. చూసావా నీకు రక్తం ఎలా వస్తుందని తను చాలా బాధపడుతూ ఉంటుంది. మన టకేమిచ్చి వచ్చేసి హినాటాను చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడి నుంచి మన టకేమిచ్చి వెళ్ళిపోతుంటే మన హినాటా వచ్చేసి ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్ళిపోతున్నావని అంటూ ఉంటుంది. మన టకేమిచ్చి వచ్చేసి ఏం లేదులేనంటే కానీ మన హినాటా వచ్చేసి ఏదో ఉంది నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు నేను నీ గర్ల్ ఫ్రెండ్ కదా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది. కాసేపు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మన హినాటా వచ్చేసి బాయ్ టకేమిచ్చి అంటుంది. మనోడు రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే మనోడు పార్క్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కొంతమంది కుర్రాళ్ళు వచ్చేసి ఒక పిల్లాన్ని ఏడిపిస్తూ ఉంటాడు. మనోడు దాన్ని చూసి ఏమిట్రా మీరు ఏం చేస్తారో ఆ పిల్లవాడిని ఎందుకు ఏడిపిస్తున్నారని అంటూ ఉంటాడు. మన టకేమిచ్చి వచ్చేసి నడుచుకుంటూ ఆ కుర్రాళ్ళ వైపు వెళ్ళి అక్కడ ఉన్నవాడిని ఒకరిని కొట్టి ఆ పిల్లాన్ని మర్యాదగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అక్కడ ఉన్న కుర్రాళ్ళు వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాంలే అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడే ఆ కుర్రాడు వచ్చేసి నన్ను కాపాడినందుకు నీకు థ్యాంక్స్ అని అంటాడు. మన టకేమిచ్చి సర్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మన టకేమిచ్చి వచ్చేసి నీకు ఒక విషయం చెప్తా ఎవరైనా కొట్టడానికి వస్తే వాళ్ళకి ఎదురు తిరుగు పైపడి దాక్కోని మనోడు అంటూ ఉంటాడు. తర్వాత మనోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ నీ పేరేంట్రా అని అడిగితే టచిబానా హినోటా అని మనోడు అంటాడు. మా టకేమిచ్చి వచ్చి నీకు మీ అక్క అంటే ఇష్టమని అంటే మా వాడు నాకు అస్సలు ఇష్టం లేదు ఎప్పుడు నాకు క్లాస్ పీకుతూనే ఉంటుంది అంటాడు. మన టకేమిచ్చి వచ్చి అదంతా పక్కన పెడితే నువ్వు మీ అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత ఇదే రోజు మీ అక్క చనిపోబోతుంది, దాంతోపాటు నువ్వు కూడా చనిపోతావు. అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పేది విను మొదటిగాని మన టకేమిచ్చి అంటాడు. 12 సంవత్సరాల తర్వాత నేను ఒక ట్రైన్ కింద పడి చనిపోయేవాడిని, అప్పుడు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే నేను ఇక్కడ ఉన్నాను అని అంటాడు.
నీకు ఇంకొకసారి డేట్ చెప్తాను గుర్తుపెట్టుకో, July 1, 2017. ఆ రోజు మటుకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మీ అక్కని కాపాడాలని మన టకేమిచి అంటాడు. మన టకేమిచి వచ్చేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మీ అక్కని కాపాడాలి, మీ అక్క నాకు చాలా ఇష్టమని అంటాడు. మన టకేమిచి వచ్చేసి ఇప్పటికే చాలా సమయం అయింది, ఇంటికి వెళ్దాం పదని ఆ బుడ్డోని పైకి లేపుతూ స్నేహండ్ ఇస్తాడు. అప్పుడే ఒకసారిగా మనోడు కళ్ళు తెరిస్తే హాస్పిటల్లో ఉంటాడు. మన టకెమి వచ్చేసి నాకేమైందని ఆఫీసర్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మనోడు అక్కడ ఉన్న క్యాలెండర్లో డేట్ చూసి ఏంటి నేను మళ్ళీ వెనక్కి వచ్చానా, ఇదంతా ఒక పీడకలని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న ఆఫీసర్ వచ్చేసి ఇతనే నిన్ను చాలా రిస్క్ చేసి ఆ ట్రైన్ కింద నుంచి కాపాడాడు అని అంటాడు. ఎవరు ఇంతకు నువ్వు అని మన టకెమి అంటాడు. అప్పుడే మనోడు వచ్చేసి నా పేరు నాటో అంటే మన టకెమిచి వచ్చేసి నువ్వు చనిపోయి ఉండాలి కదా అని అంటాడు. నీకు గుర్తుకుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు 12 సంవత్సరాల కింద నాతో చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయని అంటాడు. మన టకెమిచి వచ్చేసి నువ్వు కూడా బతుకున్నావంటే ఈనాట కూడా బతుకుందా అని అంటే లేదు అని అంటాడు. కానీ మన ఇద్దరం కలిస్తే తనని మళ్ళీ కాపాడగలమని అంటాడు. మన టకెమిచి వచ్చేసి నేను అసలు తనని ఎలా కాపాడగలని మనోడిని అడుగుతూ ఉంటాడు.